అని కన్నీరు పెట్టకమ్మా చెల్లెమ్మ కన్నీరు పెట్టకమ్మా మా గంటి సునీతమ్మ వెంట ఉన్నాడు గెలిపించుకుందామమ్మా చెల్లెమ్మ దేనికి ఓటేయాలి కారుకు ఓటేద్దాము వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అరే ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న 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 మించి ముంచిన నమ్మించి ముంచిన కాంగ్రెసుకేస్తావా అరే ఉత్తుత్తి మాటల బీజేపీకేస్తావా పోరాటాల జెండా ఎత్తే కారు గుర్తుకేస్తావా ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న ఎవ్వల కొట్టేస్తావు నా జిమ్మేదారి కోయిలా అరే నీ ఓటు నా ఓటు అక్క నీ ఓటు నా ఓటు ఎవలకి అన్న ఎవలకే నీ ఓటు నా ఓటు కారు గుర్తుకేద్దామే జిమ్మేదారి కోయిల 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 నా జిమ్మేదారి కోయిల పోరాటాల జెండ ఎత్తి జిమ్మేదారి కోయిలా గులాబీల జెండ బట్టి జూబ్లీ హిల్స్ గట్ట మీద గులాబీల జెండ బట్టి జూబ్లీ హిల్స్ గట్ట మీద కారు గుర్తు కొట్టేస్తాం తమ్ముడు మీరు ఆగుడి వీళ్ళంతా చెప్తారా అన్న మీరు ముంగట కూర్చున్నారు మంచిగా ముంగట చేతులు పెట్టుకొని కూర్చోద్దు అట్లా మిమ్మల్ని చూసే వాళ్ళు చూస్తారు నేను చెప్పిన దానికి చెప్పాలి అరే గులాబీల జెండా బట్టి మీరేమనాలి జిమ్మేదారి కోయిల అనాలి అందరూ జిమ్మేదారి కోయిల అంటారా ఇగో కేతం అంటది అరే గులాబీల జెండా బట్టి గట్టిగా గులాబీల జెండా బట్టి ఆ గులాబీల జెండా బట్టి ఆ జూబ్లీ హిల్స్ గట్ట మీద మన జూబ్లీ హిల్స్ గట్ట మీద ఆ గులాబీల జెండా గులాబీల జెండా బట్టి జూబ్లీ హిల్స్ గట్ట మీద కారు గుర్తు కోటేద్దాం సునీతమ్మను గెలిపిస్తాం కేసీఆర్ సారు అంట అరే కారు గుర్తు కోటేద్దాం సునీతమ్మను గెలిపిస్తాం కేసీఆర్ సారు వెంట కదిలి కోటమే జిమ్మేదారి కోయిలో నీ ఓటు నా ఓటు
పోదాము వేలాది కోయిలా అడుగులైకి పోదాము వేలాది కోయిలా ఆకలికి కోపంలో ఆశయాల బాటలోన అడుగులైకి పోదాము కారుబందు కోటేసి సునీతమ్మను కలిపి వేలాది కోయిలో వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేటలే వేలాది కోయిలా వేలాది కోయిలో వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేలాది కోయిలా వేలాది కోయిలో వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేటలే వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేటలే వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేటలే వేలాది కోయిలా నీ ఓటు నా ఓటు ఆరు ముందు వేటలే వేలాది కోయిలా. నా నేనేం చెప్తున్నా నీ ఓటు నా ఓటు నీ ఓటు నా ఓటు అన్నా నాకు కొంచెం చెవుడు ఉంది గట్టిగా చెప్పాలి ప్లీజ్ చెవులు వినపడవు ఒట్టు అరే నీ ఓటు నా ఓటు గట్టిగా పిడికిలెత్తి చెప్పాలి నీ ఓటు నా ఓటు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో రామన్న హరీష్ అన్న ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతుండు. అశోకన్న కొద్దిగా మానిటర్లో మెయిన్ వాయిస్ పెంచమని. 5 నిమిషాలేనంట. అగో మన పెద్దలు రవీందర్ రావు సార్ చెప్తున్నాడు. అన్న కొద్దిగా ఈ మానిటర్లో మెయిన్ వాయిస్ పెంచమా అశోకన్న మెయిన్ వాయిస్. అందరూ మన రైమత్ నగర్ డివిజన్ నేతలు అందరూ చాలా మంది వేదిక దగ్గర ఉంటారు. మీకు అందరికి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. భోజనాల డ్యూటీ, మంచినీళ్ళ డ్యూటీ, సీటింగ్ అరేంజ్మెంట్. దయచేసి రైమత్ నగర్ లో ఈ మీటింగ్ జరుగుతుంది. రైమత్ నగర్ నేతలందరూ కూడా మనం ఏదైతే పన్నులు పంచుకున్నామో ఆ పన్నులలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి. విజయవంతం చేయాలి. దయచేసి వేదిక మీద ఇంకొక 2 నిమిషాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వేదిక మీదకి వస్తున్నారు. దయచేసి వేదిక మీద ఉన్న ఇతర మిత్రులందరూ కూడా ఖాళీ చేసి దిగాలి. చాలా మంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో వస్తున్నారు. వేదిక మీదకి రావాల్సిన క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఇక ఫైనల్ ఒక పాట మీద మంచి పాట. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పిడికిలు ఎత్తాలి. ఇప్పుడు ఎత్తిన పిడికిలి వచ్చే నెల ఇదే పిడికిలితోటి కారు గుర్తు మీద ఓటు గుద్దే వరకు ఈ చెయ్యి దించమన్నోళ్ళందరూ ఒకసారి పిడికిలన్నీ పైకెత్తాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. కారు గుర్తుకే వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన. కావాలా ఈ కాంగ్రెస్ పాలన? వద్దనుకున్న వాళ్ళందరూ ఒకసారి జెండాలన్నీ పైకెత్తి మనం అందరం ప్రతినబూనాలి. ఒకవైపు భూములను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కావాలా? మరొక వైపు 10 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి మాగంటి గోపినాథన్న ఆశయాల కోసం వస్తున్న సునీతమ్మ కావాల. గట్టిగా చేతులెత్తాలి. ఎవరు కావాలి? ఎవరు కాబట్టి సందీప్ ఒక్క నిమిషం. రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు ఎక్కడున్నారు? కార్పొరేటర్ జూబ్లీస్ కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్ కుమార్ పటేల్ ఇద్దరు దయచేసి వేదిక దగ్గరికి రావాలి. రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు మీరు స్పీచ్ ఇవ్వాల్సి ఉన్నది. అర్జెంట్ గా వేదిక మీదకి రావాలి. రైట్, థ్యాంక్ యూ. అందుకే గట్టిగా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు వాడి హామీలతో వారు గ్యారంటీలతో, వాడి హామీలతో వారు గ్యారంటీలతో. ఎన్ని గ్యారంటీలు ఇచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ? 6 గ్యారంటీలు ఇచ్చింది. అమలైందా? ఒక్కటి కూడా అమలు కాలే. అది అమలైందంటే ఉచిత బస్సు, అన్న కూడా మళ్ళా కొట్టుకురుడు, గుద్దుకురుడు, చిగలు బట్టి వీక్కురుడు. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఉన్నదా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని
కల తప్పిపోయినాది వస్తుందా కళ్యాణ లక్ష్మి వస్తుందా తులం బంగారం వస్తుందా మరి రాదనుకున్న వాళ్ళకి ఇట్లా చేతులకి ఇట్లా పెట్టుకుంటే ఎత్తా గట్టిగా గంట బజాయించి చెప్పాలి తులం బంగారం రానోళ్ళు గట్టిగా చేతులన్నీ పైకెత్తాలి వచ్చిన వాళ్ళైతే చేతులు కింద పెట్టుకోవాలి అగో కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు తులమెత్తు బంగారం నీదు నుంచి పెడతామని బంగారం నీదు నుంచి అగో కలవేసి గుంజినారు ఓట్లు బాగా పొందినారు అగో తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు ఓడించి మీరు బాబు భద్రురా నేను వద్దురా అంటే మీరందరూ చేతులతో ఇట్లా అనాలి అదో మన కేతమ్మ చెప్తాను ఓకేనా 60 ఏళ్లకు పైబడినా కూడా కేసీఆర్ గారి మీద ప్రేమతోటి ఈరోజు ఎంత అద్భుతంగా మన ముందుకు వచ్చింది అందుకే వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడదా ఈ మాట అనేది ఎవరంటే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజకీయ అనుభవానికి ఉన్నటువంటి వయసు ఉండదు కానీ కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటారట కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట కానీ వాళ్ళ జూబ్లీ హిల్స్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఆయనని గోలీలాట ఆడుకోవాలి అవునా కదా కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే అవునా కాదా తెలంగాణలోనూ అత్యంత చీటరు ఎవరంటే మనం చెప్పాల్సిన పని లేదు ఒకవైపు ఓటుకు నోటుకు దొంగ అయింది అక్కడ ఆయన పెట్టినటువంటి అభ్యర్థి ఓట్లనే దొంగిలించే పనిలో ఉన్నారు ఈరోజు ఒక్కటే గింట 44 ఓట్లు ఉంటాయా ఇది సాధ్యమేనా కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీరే అనాలి రేవంత్ రెడ్డి అని ఇక్కడున్న అక్కలు చాలా హుషారుగా ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో కారు గుర్తు గెలిచేంత వరకు వాళ్ళ ఇళ్ళలో అట్లా అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాయి చాలా మంది 33 జిల్లాల నుంచి కదిలొచ్చారు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం పెట్టాలని అవునా అవును కదా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంటే ఉత్త మాటలు
ముందు కూర్చున్న వాళ్ళ అన్నలు ఓటుకున్నాడు 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 చంద్రబాబుకు చంద్రబాబుకు అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా హలో 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 అశోకరా ఇక్కడ బాగుంటుందా మెయిన్ వాయిస్ పెంచి ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు ఉత్త మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే అవునా కాదా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే ఓటుకున్నాడు కాబట్టి ఇట్లాంటి దొంగల్ని మనం అందరము తరిమి కొట్టాలంటే ఏ గుర్తు మీద ఓటేయాలి గట్టిగా చెప్పాలి ఏ గుర్తు బరాబరా అగో అన్న చెప్తాడు స్టీరింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే జూబ్లీహిల్స్ లో ఉన్న ప్యాలెస్ మీద నుంచి కొట్టుకుంటా రావాలి ఏడ తెరిచినా కూడా కారు గుర్తు మీదనే ఓట్లుండాలి అంతేనా కదా అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా జాతర పోదాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ చేతుల పట్టాలి మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతుండు రామన్న హరీష్ అన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఇళ్ళ ఉన్న వాళ్ళు కూడా జెండాలను ఎత్తాలి ఈ గులాబీల జోరును చూసి కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ అయ్యడానికి కూడా వెనక ముందు ఆడాలి అందరూ ఒకసారి గట్టిగా జెండాలని పైకెత్తాలి అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఇప్పుడు ఈ జాతరలో మన మల్లన్న వచ్చిండు మల్లారెడ్డి అని అంటే తనదైన స్టైల్ ఉంటది తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారి కేతమ్మతో పాటు తను కూడా ఈ పాటకు ఒక స్టెప్ వేయాల్సిందిగా కోరుతున్నాం ఎలా వద్దా మీరందరు పిలిచి వస్తారట ఒకసారి రానా మా మానుకోట ప్రసాద్ కూడా వస్తాడు కేతం ఉన్నది గట్టిగా మీరందరు కేక పెట్టాలి మల్లన్న చిక్కలు ఒక్కసారి మానుకోట ప్రసాద్ హలో 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 అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా బల 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 మన జూబ్లీహిల్స్ గడ్డ మీద కారు కేదామా మన జూబ్లీహిల్స్ గడ్డ మీద కారు కేదామా కాంగ్రెస్ వాళ్ళ తొక్కి పడుదమా భలే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా హలో 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 అమలు కాని హామీలతో వారు
తోకే బాజిగాళ్లను తొక్కి పడుదమా కారుకు ఓటు వేదమా మన జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా గులాబీల జాతర పోదమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా గులాబీల జాతర పోదమా చేతుల జెండా చేతుల జెండా చేతుల జెండా చేతుల జెండా రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో హిల్స్ గడ్డ మీద కారుద జోరున్నదో హిల్స్ గడ్డ మీద కారుద జోరున్నదో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో బై జై తెలంగాణ జై తెలంగాణ మళ్ళొస్తాము మీరందరూ సిద్ధంగా ఉండాలి థ్యాంక్ యూ దయచేసి ఇప్పుడు చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఇగో ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇన్ఛార్జీలు వస్తున్నారు, మీరు అందరూ వచ్చి కూర్చున్నారు. దయచేసి చూడండి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు 75 మంది వచ్చి ఉన్నారు. మీరందరూ వచ్చి కూర్చుంటే దయచేసి ఖాళీ చేయండి. అది ఎంబ్రాసింగ్ ఉంటుంది బయట చూడడానికి కూడా. షఫీ ఎక్కడ ఆడ కూర్చోబెడదామన్న కుర్చీ లేకుండా చేసిండు. దయచేసి వెనకకి ఎంబ్రాసింగ్ ఉంటుంది. ఇట్లా చాలా సార్లు చెప్తుంటే వాసు కొందరు చెప్పి సీట్లు ఖాళీ చేయించండి అమ్మా. ఎవరు వచ్చింది? కేటీఆర్ గారు ఒక్క నిమిషం వచ్చి దగ్గరకు వచ్చి ఇది ఖాళీ చేయించండి అబ్బా. కళాకారులు కూడా అడగండి. ఓకే, మీరందరూ కూడా కొద్దిగా వాళ్ళకి అడ్డం ఉండకండి, వాళ్ళకి ప్రాబ్లం అయింది. దయచేసి మీరందరూ కూడా బయటికి పోవాలి, ఇక నిలబడకండి అబ్బా. మీకు అప్పటి నుంచి చెప్పినాం కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి 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 అంటే ఇప్పుడు దోసుకొస్తారు. ఈ మెట్ల దగ్గర కూడా అందరు ఖాళీ చేయాలి. మీరు బండపైగా పదండి పదండి పదండి. మీరు నడు, కళాకారులు కూడా కొద్దిగా దిగాలి, సైడ్కి దిగండి. అతిథులు అందరూ వస్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు. దయచేసి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. ఈడ మెట్ల మీద ఉన్న వాళ్ళు వేకేట్ చేయండి అబ్బా. మెట్ల మీద ఉన్న వాళ్ళు వేకేట్ చేయండి. ఇగో ఈ లైన్లో పోండి అబ్బా, ఈ లైన్లో కుర్చీలో పోండి. ఇగో ఈ లైన్ అంతా ఖాళీగా ఉంది. ఇగో అట్లా దారి ఉంది, అట్లా మీరందరూ ఎవరైనా పోతే అట్లా దారి ఉంది, అట్లా పోండి. దాంట్లో ఆ గ్యాలరీలకు పోండి. ఒక్క నిమిషం, వచ్చింది ఆల్రెడీ ఎంటర్ అయ్యండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ మీరెవరబ్బా? ఏందబ్బా? దిగండి అబ్బా. ఏ బాబు ఇటు దిగు, కిందికి దిగు. ఈయన కిందికి పంపండి అబ్బా. అందరు బీఆర్ఎస్ఏ కాదనేమో అంటలేదు. అన్నా దయచేసి రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు రావాలి, బయటికి అందరు లోపలికి రావాలి. కలకాలు పూర్తిగా వెనక పోండి. మీ గన్మేలు కూడా వెనక పోవాలి. నిలబడకండి అబ్బా గన్మేలు. పైకే అవసరం లేదన్న, వెనకకు పోండి. గన్మేలు అందరూ మధ్య నిలబడకండి. ఇక్కడ ఈ దారి రాస్తా అంతా ఖాళీ. మీరు కూర్చోండి అబ్బా. హలో హలో అందరూ దయచేసి సర్దుకోవాలి. ఈ రోల కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా అట్లా దారి ఉంది. అట్లా ఆ మీడియా ముందు ఒక రో అంతా ఖాళీగా ఉంది, అలా కూర్చోండి. హలో చెక్. హలో 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 చెక్. హలో రాకేష్ ఈడ మేనేజ్ చేయండి అబ్బా. హలో చెక్. హలో చెక్. హలో 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 చెక్ చెక్ చెక్. హలో హలో చెక్ చెక్.
అన్న దయచేసి ఈ ట్రస్ కు ఇబ్బంది అవుతుంది, అక్కడ నుంచి జరగండి అన్న. ట్రస్ పడిపోతే ఇబ్బంది అవుతుంది, అక్కడికి వెళ్ళి జరగండి ప్లీజ్. ఆ పోల్ కి ఇబ్బంది అవుతుంది, అక్కడ కాళ్ళు తగిలిపోతున్నాయి. కొంచెం ట్రస్ దగ్గర నుంచి జరగండి అన్న. Please, దయచేసి స్టేజ్ కి రైట్ సైడ్ ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడొద్దు. ఎడమ వైపున ఖాళీ ప్రదేశం ఉన్నది కాబట్టి అటువైపు రావాలి. ఎవరు కూడా అక్కడ వెయిటింగ్ లో ఉండొద్దన్న ప్లీజ్. మరికొద్ది సేపట్లో రామన్న హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి ఎవరు కూడా అక్కడ నిలబడకుండా దయచేసి స్టేజ్కి ఆపోజిట్ లో రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రెస్ గ్యాలరీలో మన పార్టీ కార్యకర్తలు ఎవరున్నా గానీ ప్రెస్ వాళ్ళకు అవకాశం కల్పించాలి ప్లీజ్. ఆ గ్యాలరీ మొత్తం కూడా ప్రెస్ వాళ్ళకి కేటాయించినాం. మనం ఇంత పెద్ద సభ చేసుకున్నప్పుడు ప్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యాలరీ వాళ్ళనే కూర్చొనియాలి ప్లీజ్. వాలంటీర్స్ అక్కడ దాన్ని మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి. హల్ హల్ హలో అన్న. స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ ప్లీజ్ దయచేసి. ప్రసాద్ అన్న అక్కడ నుంచి అందరిని పంపించేయండి, ఎవరు ఉండొద్దు, నించోవద్దు ఎవరు కూడా. హలో హలో మరికొద్ది క్షణాల్లో మన మధ్యలోకి హలో, చెక్. రామన్న గారు వస్తున్నారు. మరికొద్ది Please సేపట్లో దయచేసి. మనందరి ప్రియతమ నాయకుడు రామన్న మరియు హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నారు. దయచేసి ఎంట్రీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెంటనే స్టేజ్కి ఆపోజిట్ వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఈ సౌండ్ పెంచండి. స్టేజీ సౌండ్. బీఆర్ఎస్ నాయకులు ఆ వెహికల్స్ లోపలికి పంపించాలి ప్లీజ్, మధ్యలో ఎవరు నించోకూడదు. మరికొద్ది సేపట్లో అన్న రెండు వేదిక నుంచి ఒక నిమిషం మారదానికి మైక్ చెక్ నడుస్తుంది. వేదిక బయట ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ దయచేసి మనవి చేస్తున్నాము, లోపల మీ గురించి చైర్స్ ఉన్నాయన్న. హలో చెక్. మరికొద్ది సేపట్లో రామన్న హరీష్ అన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ట్రాఫిక్ జామ్ ఉన్నది, దయచేసి అది క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలో స్టేజీ వద్దకు రాబోతున్నారు కాబట్టి ఇప్పటికే విచ్చేసినటువంటి జూబ్లీ హిల్స్ ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా మాజీ మంత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ